ఇంటి ముంగట 2 దీపాలు పెట్టినా ఇంటికే కలొస్తది. ఆడకట్టుకు 10 దీపాలు ముట్టిస్తే గల్లీ అంతా ఎలుగులు వంచుతది. ఊరంతా వందల దీపాలు ముట్టిస్తే బంగ్లా మీదకెక్కి చూస్తే మస్త్ అనిపిస్తది. ఏడాదంతా పూజలు చేస్తూనే ఉంటాం. ఇన్ని రోజులు దీపాలు ముట్టించింది ఒక ఎత్తు, ఇయాల పూజలు చేసింది ఇంకో ఎత్తు. ఎలుగులు వంచే కార్తీక పుణ్యం మరి. చూద్దాం పండ్రి గుళ్ళకాడ అంతా ఎట్లెట్లున్నదో. మొగుల మీద వెన్నెల, భూమి మీద దీపాల ఎలుగులు, కండ్లు శమక్కుమంటున్నాయిలే. కార్తీక పుణ్యం మరి. మబ్బులనే గుళ్ళకు పోయి నదులల్ల తానాలు చేసి దీపాలు ముట్టించిండ్రు అక్కలు. ఏములాడ రాజన్న, భద్రాద్రి రామన్న, కీసరగుట్ట రామలింగన్న, కొమరెల్లి మల్లన్న, యాదాద్రి నర్సన్న, వరంగల్ 1000 స్తంభాల గుడికి శితమొచ్చిండ్రు భక్తులు. శివయ్యకు అభిషేకాలు చేసి గుళ్ళ ముంగట దీపాలు ముట్టించి మా భాగ్యం అనుకున్నారు. కొందరు ఉసిరికాయలు, కొందరు పిండి దీపాలు పెడితే ఇంకొందరు 365 ఒత్తులు ముట్టించిండ్రు. కాకడారతి వెలిగిస్తే మనం సంవత్సరం అంతా చేసుకున్న పాపాలు పోతాయని ఒక నమ్మకం. ఏ కోరిక కోరినా కూడా మనకి తీర్చేస్తారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చేసి 366 ఒత్తుల్ని వెలిగించుకుంటే చాలా ప్రసిద్ధం. రావి చెట్టు కింద కానీ దీపం ముట్టిస్తే, తులసి చెట్టు కింద కానీ దీపం ముట్టిస్తే అది ఎంతో సౌభాగ్యం అని అందరం భావిస్తాము. మంచిర్యాల జిల్లాల కోటిలింగాలు, కాళేశ్వరం గుళ్ళకాడ జాతర సాగింది. ఆదిలాబాద్ జిల్లా గోపాలకృష్ణ మఠంలా కాగడ హారతులు ముట్టిస్తే గుడి చుట్టూరా దీపాల ఎలుగులే. పట్నంల సుత అన్ని గుళ్ళకాడ మబ్బులనే లైన్లు కట్టిండ్రు భక్తులు. నర్సన్న గుట్టల సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసిండ్రు. దివిల నాడు నోములు చేసుకోనోళ్ళు ఇయాల నోముకున్నారు. ఇక శ్రీశైలంలో 1,00,000 దీపాలు ముట్టిస్తే మల్లన్న గుడి గిట్ల శమక్కున మెరిసింది.